ఈ అధికారులు వచ్చి 50 మంది పేర్లు రాశారు. ఇంకో 50 మంది మేము పేర్లు రాయించుకోవాలని ఎదురు చూస్తున్నాం, వాళ్ళు రాలేరు. కాబట్టి పేర్లు మీరు రాస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారు. పేర్లు రాస్తాం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు సగం మంది రాసుకొని ఎందుకు పారిపోయారు, వాళ్ళు ఎందుకు రాలేదనేది మీరు ఆలోచించాలి. అలాగే 50 మంది ఇక్కడ 100 మంది పేర్లు రాశారనుకో, అప్పుడు కూడా అయిపోదు. 650 కుటుంబాలు ఉన్నాయి, అక్కడ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరైతే ఇల్లు వేసుకున్నారో, పెద్ద ఇల్లా చిన్నిల్లా, ఒకర 10 మంది ఉన్న ప్రతి ఒక్కడి పేరు నమోదు కావాలి. ఎక్కడ నమోదు కావాలా? అధికారుల దగ్గర నమోదు కావాలి. వాళ్ళు వచ్చినా రాసుకోవాలి, మనం రాసిస్తే దాన్ని వాళ్ళు అంగీకరించాలి. 2 పనులు చేద్దాం. వాళ్ళని వచ్చి రాసుకోవాలని అడుగుదాం, సగం సగం రాసుకొని పోతే కుదరదు. అలాగే వాళ్ళు ఇంకొక ట్రిక్ ఏం చేస్తున్నారు, మీరు ఆధార్ కార్డు తీసుకుని మీ ఊరు రండి, ఇక్కడ రాస్తామంటున్నారు. అది కుదరదు. రాస్తే ఇక్కడ రాయాలి, లేకపోతే ఒప్పుకోమని చెప్పేసి చెప్పాలి. అందుకని ఇప్పుడు సుదర్శన్ గారు చెప్పారు, ఇక్కడ నాయకులు ఈ ఖమ్మంలోనే ఉంటూ మీ మధ్య ఉండేవాళ్ళు, మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి కుటుంబం పేరు రాయండి. 50 మంది రాశారు, ఇంకో 50 మంది 100 మంది రాయండి. అక్కడ కూడా రాయిస్తాం, అవన్నీ జప్తు చేసి ఇవి కుటుంబాలు అని ప్రభుత్వానికి ఇస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఆ రకంగా ఆందోళన అక్కర్లేదు. అయితే మనం రాసి ఇచ్చిన దానికి ప్రభుత్వమే రాసుకొచ్చి ఇచ్చిన దానికి తేడా ఉంది. ఇప్పుడు మనం రాసి ఇచ్చామనుకోండి, ఇది బాగలేదన్నాం అనుకోండి, మరి మీరు రాయండి అని అడుగుతాం. లేదా మేము రాసి ఇచ్చింది నువ్వు ఒప్పుకోవాలని ఒప్పుకొని అడుగుతాం. అది డిమాండ్ చేయడానికి ఈ కాగితం పనికి వస్తుంది. ఆ పని చేస్తారు, మీరు ఆందోళన పడక్కర్లేదు. రెండవది ఏంటంటే, మీరు ఆ ఊరు రండి ఈ ఊరు రండి అని చెప్పేసానంటే ఎవరు వెళ్ళొద్దు. వెళ్ళారో మన పని అయిపోయిందే. మనల్ని ముక్కలు చేసి అక్కడక్కడ చేసుకెళ్ళి అక్కడ ఒకరం అవుతాం, ఇద్దరం అవుతాం. ఆ రకంగా వాళ్ళు బెదిరించి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదో ఫోటో తీసుకోవాలండి, ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు, అక్కడే పోయి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మోసుకొని రమ్మంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఇక మీ ఇక్కడ అక్కర్లేదని. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడే వదిలేసి వాళ్ళు అక్కడ ఒంటరి చేసి అక్కడ మనకేం చేస్తారు? అందుకని ఏమీ నమ్మొద్దు, ఇక్కడే ఉండాలి. అందుకని కొంతమంది చెప్పారు, మేము ఇక్కడే ఉంటాం, సచ్చినా బతికినా ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి ఏదైతున్నారో మీరు ఆ రకంగా మనం అందరూ ఆ ఒక మాట మీద నిలబడగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. ఇప్పుడు సుదర్శన్ గారు చెప్పారు, కొద్దిగా ఓపిక కూడా అవసరం. అయితే ఓపిక ఇప్పుడు తిండి లేకుండా ఓపిక పడతాం. 2 రోజులు వాళ్ళు నీళ్ళు పెట్టింది బతుకుతున్నాం. వాళ్ళు నీళ్ళు ఎంతకాలం పెట్టారు? ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం కూడా ఎల్లకాలం మనకెందుకు పెట్టాలా? అక్కడ మనల్ని బానిస్తే మనం రోజు పని చేసుకుని మన బతుకు మనం బతుకుతాం. కాబట్టి ఆ పనైనా చేయాలి, లేకపోతే భోజనం పెట్టనన్నా పెట్టాలి. ప్రభుత్వాన్ని అడగాలి. ఖచ్చితంగా నిన్న అడిగారు, ఇప్పుడు అడుగుతారు. ఈ లోపల ఎవరన్నా దాతలు తెచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే ఏర్పాటు చేస్తారు. లేదా ఇప్పుడు సుదర్శన్ గారు చెప్పినట్టు ఆ ఏర్పాట్లు ఎలా చేయొచ్చు ఏంటని చెప్పేసేది మన నాయకులు కూడా మాట్లాడతారు. దాని గురించి మీరు ఆదుర్ద పడక్కర్లేదు. ఇంతమంది అక్కడ ఉంటే స్నానాలకి వాటికి వీటికి కూడా లేవు. మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. డాక్టర్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తారు. ప్రభుత్వాన్ని ఇక్కడ డాక్టర్లు పంపాలని డిమాండ్ చేయాలి. ఇక్కడ మనకు తెలిసిన డాక్టర్లని వచ్చి కొంతమందికైనా దాన్ని సృష్టి చేసి ఇవి చేయాలి. అలాగే ఇప్పుడు ఆ భూదాన భూమి ఇంతకుముందు సుదర్శన్ గారు చెప్పినట్టు మనకి ఇచ్చిన ఆ కాగితం దొంగదా లేకపోతే నిజమా? ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనకు తెలుసు, కానీ కొన్ని విషయాలు మనకు తెలియదు. నిజంగా మోసం చేశారా లేకపోతే నిజమా అని చెప్పేసి కూడా తెలియదు. అందుకనే సుదర్శన్ గారు, నాగేశ్వరరావు గారు కొంతమంది లాయర్లతో మాట్లాడుతున్నారు. లాయర్లు అంటే మన తరఫున ఉచితంగా కొంత సహాయం చేసేవాళ్ళు. ఆ లాయర్లకు మనం డబ్బులు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోలేము, అంత ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇవన్నీ చూసి మనకు సహాయం చేస్తారు. అన్నిటికన్నా మించి ఏంటంటే, ఇది కొండ మీద సమస్య లాగా ఉంది. ఇప్పుడు ఈ కొండ మీద సమస్యని ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకురావాలి మనం. మిమ్మల్ని అందుకని జాగ్రత్తగా కొండ మీద ఉంచారు. కొండ మీద నుంచి ఇంట్లోకి తీసుకొచ్చారు. గేట్ దగ్గర పోలీసులను పెట్టారు, ఎవరికి తెలియనీయకుండా. కాబట్టి ఇది ఖమ్మంలో ఉండే ప్రజలందరికీ తెలియాలి. ఎంత దుర్మార్గంగా తిండి తిప్పలు, ఆడ మగ తేడాలు లేకుండా, పిల్ల జిల్లా తేడాలు లేకుండా ఈ రకంగా రోడ్ల మీద పడేసి ఒక 650 కుటుంబాలని ఆ రకంగా చేస్తుంటే మిగతా కుటుంబాలు ఎట్లా సంతోషంగా బతకగలవు అని చెప్పేసి వాతావరణం ఖమ్మం టౌన్లో తీసుకురావాలి. రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఖమ్మం రోడ్లలో మనం తిరిగి ఆ రకమైన
పరిస్థితి తీసుకురాగలిగితే వీళ్ళు ఐదు నిమిషాలు కూడా ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు బతకలేరు. కానీ అది మనం చెయ్యాలి. రేపు ఆకలి మీద రోడ్డుకి వెళ్తాం, తిండి పెట్టండి అని అడుగుతాం. ప్రభుత్వం అన్నా పెట్టాలి, ప్రభుత్వం పెట్టకపోతే మీరన్నా పెట్టండి అని అడగాలి జనాన్ని. లేదు మేము తిండి కూడా మిమ్మల్ని అడగడం లేదు, ఆ సమస్యన మీరు పరిష్కరించిన జనానికి తెలియకుండా, వాళ్ళ మద్దతు లేకుండా మనం ఏదో దొంగలం అయినట్టు, ఆక్రమించుకున్నట్టు, ఇటువంటి ఆక్రమించుకున్న వాళ్ళు ఈ టౌన్లో ఎట్లా ఉంటారు, ఎలగొట్టాలన్నట్టు ప్రచారం జరుగుతుంది. అది కూడా ఎక్కడితోటి ఆగకూడదు. హైదరాబాద్ లో ఈ సమస్యని తీసుకురావాలి. ఇన్ని కుటుంబాలని ఈ రకంగా రోడ్డు మీద చేసిన చరిత్ర దేశంలోనే ఎక్కడ లేదు. బెంగళూరులో మొన్న ఇట్లాంటి కూలగొట్టారు. ఎన్ని ఇళ్ళు? 400 ఇళ్ళు. దేశం అంతా, ప్రపంచం అంతా అలరైంది. అలరైతే ఆఖరికి దిగొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది వచ్చింది. కాబట్టి మీ బాధ ఎంత బాధ అంటే, ఈ బాధను చూస్తే ఎవరు ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి అనకుండా ఉండరు, కానీ తెలియజేయాలి. కాబట్టి వీళ్ళందరికీ తెలియాలంటే 4 రోజులు 5 రోజులు తీసుకుంటుంది. అలాగే మన వాళ్ళలో కూడా కొంతమంది అధికారులు వచ్చి రాయడం, అవి చేయడం, ఏదో జరుగుతుంది అని కొంత ఆశ ఉంది. కాబట్టి అది కూడా 4-5 రోజులు చూడవచ్చు. ఆ ప్రభుత్వం ఏమన్నా అయితే 4-5 రోజులు ఇక్కడ కూర్చొని చూసినా మనకేం ఉపయోగం జరగదు. ఇదేదో క్రమక్రమేణా పెద్దదై చిలికి గాలివాన అయిపోయేంత అవుతుందిరా అని చెప్పి పని వాళ్ళు అనుకుంటే తప్ప ఈ 4-5 రోజులైన వాళ్ళు కదలదు. ఇవన్నీ మీరు ఆలోచించండి. అయితే కొంతమందికి ఆశ ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు అన్నీ వస్తున్నాయి, అందరూ ఉపన్యాసాలు చేస్తున్నారు, వీళ్ళేదో ఒకటి చేస్తారులే అన్నట్టు ఏమి చేయరు. 10 ఏళ్ళు PRS అధికారంలో ఉంది, చేసే పని అయితే చేయొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు రాక అధికారంకి వచ్చారు, రాగానే తీసేస్తారు వాళ్ళు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఏమి లేవు, మీ కాగితాల మీద సంతకాలు పెట్టి తలా పట్ట ఇవ్వడానికి లేవు. కానీ మీ తరఫున నిలబడి ప్రజలను సమీకరించి మద్దతు ఇచ్చి అన్ని పార్టీలు చేయగలవు. వాళ్ళు కూడా ప్రజలందరూ అసహించుకుంటున్నారంటే వాళ్ళకు కూడా ఓట్లు కావాలి. కాబట్టి వాళ్ళ మనసులో ఏమన్నా వాళ్ళు కూడా దిగి వచ్చి, పక్కనే సుదర్శన్ తెలుసు, సుదర్శన్ మహబూబాద్ లో రకమైన గుడిసెలు పోరాటం చేశారు. అక్కడ చాలా 20 సార్లు కూలగొట్టారు, మళ్ళీ 20 సార్లు వేశారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆ గుడిసెల్లోనే ఉంటున్నారు. కాబట్టి అట్లాంటి ఓపిక అది మనకు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే, రాజకీయాలు పార్టీలు అవన్నీ సమస్య పరిష్కారం అయిన తర్వాత చూసుకున్నాం. ఆ లోపల అందరూ కలిసి ఉండేట్టుగా చూసుకోవాలి. మేము చేయగలిగినంత చేస్తాం. మీరు ఐక్యంగా ఉంటే మాత్రం మేము ముందుండి ఈ సమస్యని పరిష్కారం అయ్యేదాకా కొట్లాడతాం. పరిష్కారం కూడా అవుతుంది. ఇది నేను చెప్పగలిగేది. ఈ రేపటి నుంచి మన వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, ఏమేమి చేయాలో ఆలోచిస్తారు. ఈసారి మాత్రం 650 కుటుంబాలు ఏదో ఒక టైంలో కూర్చొని ఎవరి బాధలు వాళ్ళు చేసుకొని ఏం చేస్తే పరిష్కారం అందరూ అనుకుని ఓ మాట మీదకి వచ్చే పని చేయాలి. అది చేస్తే మనకి పరిష్కారం అవుద్ది. ఈ లోపల ఈ భోజనాలు లేకపోతే ప్రభుత్వం అధికారులు ఇవన్నీ ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేద్దాం. ఇది నేను